ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగుళూరు నీటి సంక్షోభానికి చెక్ పెట్టాలంటే ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ చేసేలా ప్రోత్సహించాలి అంటున్న నిపుణులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇండియన్ సిలికాన్ సిటీగా పిలువబడే బెంగళూరు నగరం ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటుంది. రోజు తాగునీరు కోసం బెంగళూరు వాసులు క్యూ లైన్ లో పడిగాపులు పడుతున్నారు. కనీస నీటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులైతే స్నానానికి నీళ్లు లేక పర్ఫ్యూమ్లతో పని కానిచ్చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఉద్యోగులను ఇంటి నుండే పనిచేసే విధంగా ప్రోత్సహించాలని పలువురు జలవనరుల శాస్త్రవేత్తలు, న్యాయ వ్యవస్థలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా బెంగళూరు నగరం పై కొంత భారం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు వాసులకి రోజుకి 2600 మిలియన్ల లీటర్ల నీళ్లు అవసరం. కానీ ప్రస్తుత నీటి ఎద్దడి కారణంగా రోజుకి 500 మిలియన్ల లీటర్ల కొరత ఏర్పడుతుంది. అయితే బెంగళూరులో ఇతర ప్రదేశాల నుండి వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్న ఉద్యోగులు దాదాపు 15 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరందరినీ కనుక వర్క్ ఫ్రం హోమ్ చేయమని ప్రోత్సహిస్తే దాదాపు 10 లక్షల మంది వరకు తమ సొంత ఊర్లకు వెళ్తారని, తద్వారా నీటి సమస్యకు కొంత మేరకు చెక్ పెట్టవచ్చనేది కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ కె శ్రీధర్ రావు అభిప్రాయపడ్డారు. ఇక 1980లో బెంగళూరులో ఇదే తరహాలో నీటి సమస్య ఎదురైంది. అప్పుడు జనాభా 25 నుండి 30 లక్షలు మాత్రమే ఉండడంతో ఎలాగో అలా మేనేజ్ చేశారు. కానీ ప్రస్తుతం నగర జనాభా 1,50,00,000 ఉండడంతో బెంగళూరు వాసులు నీటి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. ఈ నీటి ఎద్దడి కనుక ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజలు బెంగళూరు నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.